వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాజధానికి 25 లక్షల రూపాయల విరాళమిచ్చిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి. పొలం అమ్మి రాజధానికి విరాళం ఇచ్చిన వైష్ణవి స్ఫూర్తిని అభినందించిన సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా వైష్ణవిని నియమించిన సీఎం చంద్రబాబు పోలవరం కోసం మరో 1 లక్ష రూపాయలు విరాళమిచ్చిన వైష్ణవిని ప్రశంసించిన ముఖ్యమంత్రి. తండ్రితో కలిసి 2 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేత. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి విరాళం అందించారు. అమరావతి నిర్మాణానికి 25 లక్షల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకు 1 లక్ష రూపాయలు చొప్పున విరాళమిస్తూ సీఎం చంద్రబాబుకు చెక్కు అందించారు. తమకున్న 3 ఎకరాల భూమిలో ఎకరా అమ్మక వచ్చిన 25 లక్షల రూపాయలను రాజధానికి, తన బంగారు గాజులు అమ్మక వచ్చిన 1 లక్ష రూపాయలను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు. రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయమని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి యువత కలలు తమ ప్రభుత్వం నిజం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప మనసు చాటిని వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. స్ఫూర్తిదాయకంగా నిలిచిన వైష్ణవిని సీఎం అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు ఆమె తండ్రి అంబుల మనోజ్ను సీఎం చంద్రబాబు అభినందించారని అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్లు తెలియజేశారు.